సరే 2024 ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు ఏమనిపించింది? 151 సీట్లు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పరిమితం అయిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య ఆశ్చర్యంగా ఈవీఎంల మీద ఒక చర్చ జరుగుతుంది. నిజమేనా? ఏం జరిగిందంటారు? అది యాక్చువల్గా అది జరిగిందనేది నాకు కూడా ఏదో జరిగిందనేది అందరూ తెలుసు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏదో జరిగింది, కానీ మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడలేని పరిస్థితులు ఉన్నామని చెప్పారు. అప్పటికప్పుడు ఏది కూడా బయటికి రాని పరిస్థితి. తర్వాత కొంతమంది కేసులు వేయడం, ఎలక్షన్ కమిషన్కి రికమెండేషన్లు పెట్టడం, ఆధారాలు ఇవ్వమంటే ఇవ్వని పరిస్థితి కూడా చూసాము. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇది ఎటు తిప్పెడు మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక లేని దాన్ని కల్పించి దాన్ని వీళ్ళు చేసిన మిస్టేక్ని ఎదుటి మీద తోసేయాలని ఒక దురాలోచనతో దుర్బుద్ధితో మాట్లాడాడు. అది తప్పు. అది దేవుడు మనం అందరం ఎన్ని మాట్లాడినా, మీడియా కావచ్చు, ప్రజలం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దేవుడికి అయితే నిజం తెలుసు. ఎవరు తప్పు చేశారు, ఎవరు మంచి చేశారు ఏదని తెలుసు. ఆయనకి ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొదలు పెట్టాడో అక్కడి నుంచి ఆయన పతనం మొదలవటం వచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే, ఈ లడ్డు విషయం మీరు అపవిత్రంగా మీరు మాట్లాడిన తర్వాత మీరు ఏ విధంగా ఎన్నికల్లో గెలిచారు అనేది కూడా బయటకు దేవుడే పెట్టాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ఎవరండి? 14-19 కాలంలో మీ ప్రభుత్వ సలహాదారు. రెండోది, ఆయన మీకు సంబంధించిన మీడియా సంస్థలో అత్యున్నత పదవిలో అత్యున్నత ఉద్యోగం చేసి ఆ సంస్థని ఒక పొజిషన్లో తీసుకెళ్ళడానికి ఆయన శ్రమ కూడా ఉంది. మీ మీడియా సంస్థకు పంపించిన ఆయన, మీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన ఆయన, మీ కూటమి ప్రభుత్వంలో అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు మీ భాగస్వామ్య ప్రభుత్వంలో ఒక పెద్ద కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆ మేడం గారికి భర్త పొజిషన్లో ఉన్నాడు ఆయన. అలాంటి మీ అన్ని రకాలుగా మీకు సంబంధించిన వ్యక్తి ఈరోజు మీరు ఎన్నికల్లో ఎలా గెలిచారు? మీరు 5 గంటల వరకు ఎంత పోలింగ్ అయింది, 5 నుంచి 8 గంటల వరకు ఎంత పోలింగ్ అయింది, అర్ధరాత్రి 2 గంటల వరకు ఎలా పోలింగ్ జరిగింది అని ఆధారాలు బయట పెట్టమంటే మీరు 3500 బూతుల్లోనే మీరు ఇది కార్యక్రమం జరిగింది అంటే ఆ డేటా ఎందుకు ఎలక్షన్ కమిషన్ బయట పెట్టలేకపోతుంది? మీ 3 పార్టీలు, పవన్ కళ్యాణ్ నోరు ఎక్కడికి పోయింది ఈరోజు, చంద్రబాబు నాయుడు నోరు ఎక్కడ పోయింది ఈరోజు, బీజేపీ నోరు ఎక్కడ పోయింది ఈరోజు అని మేము అడుగుతా ఉన్నాం. క్లియర్ ఎవిడెన్స్ ఉంది దీంట్లో. మీకు సంబంధించిన వ్యక్తి అడిగితే దేవుడు మీ సంబంధించిన వ్యక్తితో మీ కుట్రలు బయట పెట్టించాడని చెప్పి నేను నమ్ముతున్నా క్లియర్గా. దానికి ఆన్సర్ చెప్పేద్దాము మీ దగ్గర ఉందా? జరిగింది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేనైతే అబ్జర్వ్ చేసి దీని ప్రకారం చూస్తే 100% వీళ్ళు 35 నుంచి 50 సీట్లలో కుట్ర చేసి 6 నెలల ముందే ఒక ప్రణాళిక ప్రకారం చేసి పోయి బీజేపీకి సాగిలపడి మధ్యలో పవన్ కళ్యాణ్ మీడియేటర్ కింద వాడుకొని వీళ్ళందరూ కలిసి చేసిన కుట్రనే అని 100% నేను చెప్పగలను. ఎందుకంటే అసలు అర్ధరాత్రి 2 గంటలకు ఏ పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేశారండి? తెలియదు ఎవరికైనా? లేదు. అసలు ఇంత 90,000 ఇప్పుడు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఒక ఎమ్మెల్యే, సపోజ్ పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎమ్మెల్యేకే మీరు ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ నేను నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి 90,000 మెజార్టీ ఎలా వస్తుందండి? నేను ఎగ్జాంపుల్ మీకు 2 చెప్తా. కుప్పం ఉంది. ఏ రోజైనా 40,000, 60,000 మధ్యలోనే 6 ఎలక్షన్లు జరిగినా 7 ఎలక్షన్లు జరిగినా మెజార్టీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన సందర్భం లేదు, అటు 90,000 మెజార్టీ వచ్చిన సందర్భం లేదు. అలాంటిది మీరు అక్కడ ఓడిపోయి 2 నియోజకవర్గాల్లో మరి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మీకు 90,000 మెజార్టీ ఎలా వస్తుంది? మంగళగిరిలో లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే 90,000 మెజార్టీ ఎలా వస్తుంది? క్లియర్ ఎవిడెన్స్ కనపడతా ఉంది. ఏదైతే పరకాల ప్రభాకర్ గారు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో ఇది మొత్తం జరగలేదు. స్టేట్ మొత్తం కొన్ని 3,500 బూతులు అని చెప్తున్నాడు. మీరు నియోజకవర్గానికి 100 బూతులు సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే కొన్ని నియోజకవర్గాలే సెలెక్ట్ చేసుకున్నారా అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే పులివెందుల్లో కూడా ఎప్పుడు అదే మెజార్టీ, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా దాటిపోయిందంటే ఓడిపోయిన సీట్ ఎలా వస్తుందండి? మాకు అందుకునే ఉంది. గత ఎన్నికల్లో మాకు 15,000 వచ్చింది, ఈసారి 17,000 ఇటు వచ్చింది. ఏం మార్పు జరిగినా అదే జరుగుతుంది. మా జిల్లా మొత్తం ఎమ్మెల్యేల సీట్లు అయ్యే వచ్చినాయి. కానీ మీకు ఈ కొన్ని కాన్స్టిట్యున్సీలో మాత్రం ఈ 80,000, 90,000, 70,000 మెజార్టీ వచ్చినాయి. అంటే ఈయన చెప్పే 3,500 బూతులు ఆ నియోజకవర్గాల్లోనే టార్గెట్ చేసి వీళ్ళు ఏం మోసం చేసి ఎన్నికల్లో బయటపడ్డారు, గెలిచారు అనేది బయట పెట్టాలి. అంటే మీరు గెలిచినప్పుడు ఉన్న ఈవీఎం లే కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా అలిగేషన్ చేస్తారు? అంటే ఈవీఎం మ్యానిపులేట్ చేశారని నేను అనట్లేదు. ఈ పోలింగ్ ఎలా నమోదైందని అడుగుతున్నాం. ఈవీఎంలో మ్యానిపులేట్ చేశారనేది నేను అనట్లేదు. నేను ఆ టెక్నికల్ డేటా నేను అనట్లేదు. ఆయన చెప్తున్న ఆరోపణ ఏంది? 3,500 ఈవీఎంలోనే మీరు ఓట్లు నమోదైనవి. ఎలా నమోదైనా అడుగుతున్నాను ఆయన. నేనేమంటాను, 5 నుంచి 8 గంటల దాకా ఎన్ని ఈవీఎంలు నమోదు చేసావు,
మళ్ళీ 8 గంటలు 2 గంటల లోపు ఎన్ని ఈవీఎంలలో నువ్వు నమోదు చేసావంటే నువ్వు ఏం చేసావు? బ్యాలెట్ బాక్సులు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ నుంచి మీ కాలేజీలకు వెళ్ళినాయో ఆ మధ్యలో చేశారా, లేదా పోలింగ్ స్టేషన్ లో అది మన ఎక్కడైతే కాలేజీల్లో మీరు పార్క్ చేశారో ఆ పార్కింగ్ లో పోయిన తర్వాత జరిగిందా? ఏమండి మీరు బాక్స్ సీల్ వేసేటప్పుడేమో 20% ఛార్జింగ్ ఉంటుందా, తర్వాత 2 రోజుల తర్వాత ఏమో 90% ఛార్జింగ్ వస్తుందా? అంటే ఛార్జింగ్ ఆటోమేటిక్ గా ఏమన్నా దెయ్యాలు కానీ భూతాలు కానీ లేకపోతే దేవతలు వచ్చి ఏమన్నా ఛార్జింగ్ పెడతారా అండి? పచ్చిగా వీళ్ళు కుట్ర అనేది, కూటమి ప్రభుత్వం కుట్ర అనేది పరకాల ప్రభాకర్ గారు బయటపెట్టారు. మేము మాట్లాడితే రాజకీయ పార్టీ ఆరోపణ అని చెప్పి కొట్టేసే పరిస్థితి ఉంది. ఈరోజు మీకు సంబంధించిన వ్యక్తి మాట్లాడిన దానికి ఈ రోజు వరకు మీకు బీజేపీ కానీ మీ జనసేన కానీ మీ టీడీపీ కానీ ఎందుకు నోరు చెప్పలేదని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు దానికి సమాధానం చెప్పండి ఫస్ట్, ఆ తర్వాత మాకు సమాధానం చెప్పవచ్చు.